వేట్లపాలెం ప్రమాద ఘటన ప్రదేశాన్ని బీజేపీ అధినేత జడ శ్రవణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా స్పందిస్తూ కీలక డిమాండ్లు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి పరిహారం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గాయపడిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలు, బాణసంచా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని జడ శ్రవణ్ కుమార్ కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న నిర్లక్ష్యంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన హెచ్చరించారు. బాణసంచా తయారీ కేంద్రాలకు అగ్నిమాపక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేవు. ఈనాడు అమరావతి రాష్ట్రంలో 87 బాణసంచా తయారీ కేంద్రాలు ఉంటే వాటిల్లో 33 కేంద్రాలకు అగ్నిమాపక నిరభ్యంతర పత్రాలు ఎన్ఓసి లేవని తనిఖీల్లో వెల్లడైంది. ఇవన్నీ కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి మండల పరిధుల్లో ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రాన్ని ప్రారంభించే ముందు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలి, ఏ అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉండాలి అనే అంశాలను సూచిస్తూ అగ్నిమాపక శాఖ ఎన్ఓసి జారీ చేస్తుంది. రెవెన్యూ శాఖ నుంచి లైసెన్సులు పొందిన తర్వాత బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులెవరూ అగ్నిమాపక ఎన్ఓసీలు రెన్యువల్ చేయించుకోవటం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దీపావళి సమయంలో తనిఖీలు ఉంటాయి. రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖలు కలిసి సంయుక్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి తనిఖీలు కూడా సరిగ్గా జరగటం లేదు. ఈ నిర్లక్ష్యానికి, ప్రమాదానికి బాధ్యులెవరు? ఈరోజు ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని నేను మీకు సోదరులకి, రాష్ట్ర ప్రజలకి, మీడియా సోదరుల ద్వారా చదివినిపించా. రాష్ట్రంలో ఏ బాణసంచి తయారీ కేంద్రానికి కానీ, ఏ కోల్డ్ స్టోరేజ్కి కానీ, ఏ ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీల్లో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నో అబ్జెక్షన్ ఉండటం లేదు, కన్సెంట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉండటం లేదు, ఎన్ఓసి అగ్నిమాపక ఎన్ఓసి ఉండటం లేదు. అగ్నిమాపక ఎన్ఓసిని, పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్ని తీసుకుంటే కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది అని అధికారులు వీళ్ళు రాజకీయ నాయకుల తొత్తుల్ని మేనేజ్ చేసి రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ అగ్నిమాపక శాఖ ఏ విధమైనటువంటి అనుమతులు మంజూరు చేయకపోయినా రాష్ట్రంలో కొన్ని వేల ఫ్యాక్టరీలు ఈ విధంగానే రన్ అవుతాయి. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కోరుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో పనిచేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా నిన్న జరిగినటువంటి ప్రమాదానికి కారణాన్ని ఎవరని చెప్పాలి, మీరే ఒకసారి ఆలోచించమని కోరుతున్నా ఉంటుంది. అండ్ రెండో డిమాండ్గా కలెక్టర్ అండ్ ఎస్పీ ఇమ్మీడియట్గా అగ్నిమాపక సంబంధించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఇమ్మీడియట్గా సస్పెండ్ కావాలి. ఈ ప్రకటన కనుక చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ బాధిత కుటుంబాలతో కలిసి న్యాయ పోరాటం చేస్తుంది, రాజకీయ పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద ఈ విధంగా ఎన్ఓసీ లేకుండా, ఫైర్ పర్మిషన్స్ లేకుండా నడిచే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ మీద కూడా మా పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఇప్పటికే హైకోర్టులో చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటి మీద ఫోకస్ చేసి ఇలాంటి ప్రమాదం మరొకసారి